హలో! వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ డే 22 ఆఫ్ పైథాన్. ఈ రోజు క్లాస్‌లో మనం ఏం చూస్తామంటే లిస్ట్ మెథడ్స్ అనేవి చూస్తామన్నమాట. మీకు ఆల్రెడీ నేను చెప్పా లిస్ట్ అనేది వర్సటైల్ డేటా స్ట్రక్చర్ అని కదా! ఎందుకు అనంటే ఇది లిస్ట్ అనేది చాలా పనులనేది మనకి చేస్తుందన్నమాట పైథాన్‌లో. సో, ఇలా మనకి పైథాన్‌లో చాలా పనులు చేయడం వల్ల ఏమైతుందంటే యూజర్స్ అనేవాళ్ళు లైక్ కోడ్ రాసేవాళ్ళు ఏం చేస్తారంటే దీన్ననేది ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. సో, ఇలా ఎక్కువ యూజ్ చేసినప్పుడు మనకు కొన్ని కొన్ని పనులు ఈజీ అవ్వడానికి కోసమని మనం కొన్ని మెథడ్స్ అనేది యూజ్ చేస్తామనమాట. డైరెక్ట్‌గా మనం ఈ మెథడ్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమైతుందంటే, మనం కోడ్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చనమాట. లైక్ అంటే ఇప్పుడు మనం ఇది డైరెక్ట్‌గా వాడడం వల్ల ఏమైతుందంటే, మనకనేది రీయూజబిలిటీ అనేది ఉంటుంది. లెస్ కోడ్ రాయడానికి ఉంటుంది. మనకనేది సింప్లిఫై అనేది ఉంటుందనమాట. మనకి ఈజీగా గూడా పననేది అయితుందనమాట. సో, మనం ఈరోజు క్లాస్‌లో కొన్ని మెథడ్స్‌ని చూద్దాం. సో, అందులో ఏమేంటి అంటే ఫస్ట్ అపెండ్, ఎక్స్టెండ్, పాప్, సార్ట్ ఇలాంటివి కొన్ని మనం చూస్తాం. ఇంకా కొన్ని గూడా చూస్తాం. రిమూవ్ అని ఇలాంటివి గూడా చూస్తాం. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. పైథాన్ ప్రొవైడ్ ద లిస్ట్ మెథడ్స్ దట్ అలో అస్ టు వర్క్ విత్ లిస్ట్ అన్నమాట. ఇక్కడ ఏమైతుందంటే పైథాన్ అనేది మనకు కొన్ని లిస్ట్ మెథడ్స్ ని ప్రొవైడ్ చేసిందనమాట. అవేం చేసాయంటే దట్ ఎలో అస్ మనల్ని ఎలో చేస్తుంది. దేనికి? లిస్ట్ తోటి వర్క్ చేయడానికనే మనల్ని ఎలో చేసిందనమాట. అందులో కొన్ని మెథడ్స్ ఏంటి అనంటే అపెండ్ మెథడ్, ఎక్స్టెండ్ మెథడ్, ఇన్సర్ట్ మెథడ్, పాప్ మెథడ్ ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. మనం అవి చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ ఏంటంటే అపెండ్ మెథడ్. అపెండ్ గురించి నేర్చుకుందాం. అసలు ఈ అపెండ్ అంటే ఏంటిది? దీన్ని ఎలా రాయాలి అనేది చూద్దాం. ఇక్కడ లిస్ట్ డాట్ అపెండ్ అని పెట్టుకొని ఇలా ఓపెన్ బ్రాకెట్, ఇలా క్లోజ్ బ్రాకెట్ రాసుకొని ఇందులో మనం కొన్ని వాల్యూస్ అనేది ఇయ్యాలన్నమాట. సో, మరి అసలు ఈ అపెండ్ వల్ల మనకి యూజ్ ఏంది? ఎందుకు మనం ఈ అపెండ్ వాడాలి? అనేది నేను మీకిప్పుడు చెప్తా. యాడ్ యాడ్ అన్ ఎలిమెంట్స్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. సో, మీకు లిస్ట్ అంటే ఒక ఐడియా ఉంది. మనం లిస్ట్ లోపల అంటే స్క్వేర్ బ్రాకెట్ మధ్యలో కొన్ని ఎలిమెంట్స్ పెడితే దాన్ని మనం లిస్ట్ అని అనుకున్నాం. సో, ఒక లిస్ట్ తీసుకున్న తర్వాత ఆ లిస్ట్ ఎనకాల ఏదన్నా మనం యాడ్ చేయాలి అనుకుంటే అంటే లైక్ ఎనకాల 1 గాని, 2 గాని మనం యాడ్ చేయాలనుకుంటే మనం ఈ అపెండ్ యూజ్ చేసుకొని లిస్ట్‌లో మనం యాడ్ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ చూడండి కోడ్. ఇక్కడ మనం ఫస్ట్ లిస్ట్‌లో లిస్ట్ ఏ అని తీసుకున్నాం. తీసుకొని ఒక ఎంప్టీ లిస్ట్ అనేది తీసుకున్నాం. తర్వాత ఏం చేసినాం? ఫర్ లూప్‌లో ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 4 అని తీసుకున్నాం. సో, మనకిప్పుడు లిస్ట్ ఎట్లొస్తది దీనికి? ఒకవేళ మనం ఈ రేంజ్ ఆఫ్ 1, 4 అనేది ఎక్స్‌ని మనం తీసుకుంటే లిస్ట్‌లోకి అప్పుడు మనకెలా వస్తుంది? 1, 2, 3 అనేవి వస్తుంది కదా! సో, ఇక్కడేం చేస్తామంటే లిస్ట్ డాట్ అపెండ్ అని పెట్టుకొని ఏదైతే ఈ ఎక్స్ ఉంటుందో ఎక్స్‌లోకొచ్చేవి అన్నీ మనం లిస్ట్‌లోకి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ లిస్ట్ ఏ అని ఉన్నది. ఇక్కడ ఎక్స్ అని ఉన్నది. ఎక్స్ అంటే ఏంటిది? ఏవైతే ఈ రేంజ్ ఉన్నావో అవన్నీ 1 బై 1 అనేది మనకొస్తూ ఉంటాయన్నమాట. సో, డాట్ అపెండ్ అంటే ఏంటంటే ఏవైతే ఈ ఎక్స్ లోపలికొస్తాయో అవన్నీ ఈ లిస్ట్‌లోకి మనం యాడ్ చేస్తున్నామన్నమాట. సో, మనం ఏం చేస్తున్నామంటే, ఏదైతే ఈ ఎక్స్‌లోకొస్తాయో అవన్నీ మనం ఈ లిస్ట్‌లోకి యాడ్ చేస్తామనమాట. దాన్ని అపెండ్ అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాం ప్రింట్ ఈ లిస్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేస్తే మనకిక్కడ ఏమొచ్చింది? ఔట్‌పుట్ ఏమొచ్చింది? 1, 2, 3 అనేది వచ్చింది. సో, నేనొకసారి మీకు చేసి చూపిస్తా. కోడ్ అనేది చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఏ అనేది తీసుకొని ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్ అనేది ఇద్దాం మనం. తర్వాత ఏం చేద్దాం అంటే ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఎంత తీసుకుందామంటే 1, 4 అనేది తీసుకుందాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఏని అపెండ్ చేద్దాం. అపెండ్ లో ఏం చేద్దామంటే ఎక్స్‌ని పెడదాం. అక్కడ తీసుకున్న ఎక్స్‌ని పెట్టుదాం. ఇప్పుడేం చేద్దామంటే ఇక్కడ అపెండ్స్ అని తీసుకోవాలి. తర్వాత ప్రింట్ చేసుకుందాం.
ఇంట్లో ఏం తీసుకున్నామంటే లిస్ట్ ఆఫ్ ఏ అని తీసుకుందాం. సో దీని ప్రకారం మనం చేసి చూద్దాం. సరే మన పర్లు ఇక్కడ లిస్ట్ దగ్గర ఉన్నాం సార్. ఇక్కడ మనకి ఏమైతుందంటే అపెండ్స్ కాదు, ఓన్లీ అపెండ్ అని తీసుకోవాలి. అప్పుడే మనకి ఏమైతుందంటే ఇది అనేది వస్తుంది అనమాట. సో మనకి ఏమైంది 1,2,3 అనేది వచ్చింది అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏదైతే ఎంటీ లిస్ట్ ఉందో దానికి మనం ఒక రేంజ్ తీసుకొని దాన్ని అపెండ్ చేస్తున్నాం, అంటే ఒక లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాం. సో ఇది అనేది ఏంటంటే మనకి వన్ టైప్ ఆఫ్ మెథడ్ అనమాట. ఏమైనా మనం లిస్ట్ లోకి యాడ్ చేసుకోవాలంటే ఈ అపెండ్ అని తీసుకొని మనం లిస్ట్ లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మెథడ్ చూద్దాం. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఎక్స్టెండ్ మెథడ్ అంటే ఏంటిదంటే, సో మనం అపెండ్ మెథడ్ అంటే ఏం చేస్తున్నాం, ఒక లిస్ట్ లోకి ఇంకొక ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటి అని అంటే లిస్ట్ లోపల ఇంకొకటి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి అని అంటే లిస్ట్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఒక లిస్ట్ అనేది ఇచ్చారు ఇక్కడ, లిస్ట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1,2,3 అని తీసుకుంటున్నాం. లిస్ట్ బి ఈక్వల్ టు 4,5,6 అనేది తీసుకుంటున్నాం. సో ఇక్కడ లిస్ట్ ఏ ఈక్వల్ టు 1,2,3, లిస్ట్ బి ఈక్వల్ టు 4,5,6 అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే లిస్ట్ ఏని లిస్ట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ తోటి ఎక్స్టెండ్ చేయాలనేది మనం తీసుకున్న ఎగ్జాంపుల్. సో ఇక్కడ లిస్ట్ ఏ డాట్ ఎక్స్టెండ్స్, ఇక్కడ ఏమంటున్నా ఎక్స్టెన్స్ ఆఫ్ లిస్ట్ బి, అంటే ఈ ఏదైతే ఈ లిస్ట్ ఏ ఉందో దాన్ని లిస్ట్ బి తోటి ఎక్స్టెండ్ చేయమని అంటున్నాం. సో మనం ప్రింట్ లిస్ట్ ఏం చేస్తే అవుట్పుట్ ఎలా వచ్చిందంటే 1,2,3,4,5,6 అనేది వచ్చింది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి ఏదైతే ఫస్ట్ లిస్ట్ ఏలో ఉందో దానికి ఎక్స్టెండెడ్ గా లిస్ట్ బి అనేది వచ్చింది అనమాట. సో మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చేసి చూపిస్తా. సో ఇక్కడ చూడండి, మనకి లిస్ట్ ఏలో ఏమి ఇచ్చినాం, ఇందాక 1,2,3 అని ఇచ్చాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే లిస్ట్ బి అనేది తీసుకున్నాం. లిస్ట్ బి ఈక్వల్ టు 4,5,6 అనేది తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఫర్ లూప్ తో పని లేదు కాబట్టి తీసేద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే లిస్ట్ ఏ అనేది ఎక్స్టెండ్, ఇక్కడ లిస్ట్ ఇప్పుడు ప్రింట్ మనం ఇదనేది చేద్దాం. ఇక్కడ ఏంటి అంటే మనకి ఎక్స్టెండెన్స్ అవసరం లేదు, ఇందాక అక్కడ పెట్టినాం కదా, అది అవసరం లేదు. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏంటి అని అంటే లిస్ట్ 1,2,3,4,5,6 అనేది వచ్చింది. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మనం అపెండ్ లో కూడా ఇదే చేసినాం కదా, మరి ఇప్పుడు ఇక్కడ ఎక్స్టెండ్ చేయడం వల్ల యూజ్ ఏంది అని కదా, రెండు సేమే కదా అని. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఒకవేళ మనం అపెండ్ అనేది తీసుకున్నాం అనుకో, ఏదైతే ఈ లిస్ట్ ఉందో డైరెక్ట్ లిస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. మనకి ఇలా ఎలిమెంట్స్ ఇలా రాదు, మనకి ఎక్స్టెండ్ చేస్తే మాత్రమే మనకి ఎలిమెంట్స్ అనేవి వస్తాయి అనమాట. ఒకవేళ అపెండ్ చేసినాం అనుకో డైరెక్ట్ లిస్ట్ అనేది వస్తుంది. సో మీకు ఒకసారి క్లారిఫై చేయడానికి నేను ఇక్కడ అపెండ్ ని తీసుకొని చూపిస్తా. అపెండ్ చేసి చూపిస్తా ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది, ఇక్కడ ఒక లిస్ట్ అనేది ఫామ్ అయ్యి ఆ లిస్ట్ లోపల మనకి 4,5,6 అనేది వచ్చింది. అంటే ఈ బి లిస్ట్ ఏదైతే ఉందో లిస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ ఎక్స్టెండ్ అని తీసుకుంటే ఏమైతుందంటే మనకి ఇక్కడ డైరెక్ట్ గా ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సో దానికి దీనికి ఇదే డిఫరెన్స్ అన్నమాట. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇన్సర్ట్ మెథడ్. ఇప్పటిదాకా మనం లిస్ట్ లో మనం యాడ్ చేయడం, బ్యాక్ లో యాడ్ చేయడం, లిస్ట్ ఎండ్ లో యాడ్ చేయడం, లేదంటే లాస్ట్ లో మనం ఒక లిస్ట్ ని యాడ్ చేయడం అనేది చూసాం. కానీ ఇక్కడ ఇన్సర్ట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే ఏదో ఒక ఇండెక్స్ దగ్గర ఒక నంబర్ అనేది మనం యాడ్ చేయొచ్చు అనమాట. అదే ఇన్సర్ట్ యొక్క మెథడ్ అన్నమాట. ఇన్సర్ట్ మెథడ్ అంటే ఏంటంటే ఏదో ఒక ఇండెక్స్ నంబర్ దగ్గర మనం ఒక వాల్యూ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే లిస్ట్
డాట్ ఇన్సర్ట్ ఇండెక్స్ నంబర్. ఏదైతే మనం ఇక్కడ ఇండెక్స్ నెంబర్ తీసుకుంటున్నామో, సపోజ్ 1 అనే ఇండెక్స్ నెంబర్ తీసుకుందాం. ఆ ఇండెక్స్ నెంబర్ దగ్గర 4 అనేది మనం యాడ్ చేస్తున్నాం అనుకో. ఇక్కడ ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే నెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఆ వాల్యూ అనేది ఇవ్వాలి. ఇదే దీని యొక్క సింటాక్స్ అన్నమాట. ఎలిమెంట్స్ ఈస్ ఇన్సర్టెడ్ టు ద లిస్ట్ ఎట్ ద స్పెసిఫైడ్ ఇండెక్స్ అన్నమాట. ఏదైతే మనం ఇక్కడ స్పెసిఫై చేస్తామో, ఆ ఇండెక్స్ యొక్క నంబర్ ని స్పెసిఫై చేస్తామో, ఆ ఇండెక్స్ నంబర్ మనం ఏం చేయొచ్చు అని అంటే, ఆ ఇండెక్స్ నంబర్ దగ్గర మనం ఏం చేయొచ్చు అంటే ఒక వాల్యూ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో కోడ్ ఏంటిదంటే లిస్ట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1, 2, 3 అనే ఒక లిస్ట్ తీసుకుందాం మనం ఇక్కడ. 1, 2, 3 అనే ఒక లిస్ట్ లో, అంటే ఈ ఒక లిస్ట్ లో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ తీసుకుందాం. అయితే ఇక్కడ ఏమంటున్నాం, ఈ లిస్ట్ ఆఫ్ ఏ లో ఇన్సర్ట్ అని పెట్టి ఏదైతే 1 అంటే ఈ 2 ప్లేస్ లో, అంటే 0, 1, 2 ప్లేస్ లో ఏమై చేస్తున్నాం అంటే మనం, అంటే ప్లేస్ అంటే రీప్లేస్ ఏం అవ్వదు ఇక్కడ. ఇక్కడ రీప్లేస్ అవ్వదు. ఏదైతే 1 అనే ఇండెక్స్ దగ్గర 4 అని పెడతాం. సో అప్పుడు ఏమైతే ప్రింట్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే 1 అనే ఇండెక్స్ దగ్గర 4 అనేది వస్తుంది. దాని పక్కనే మళ్ళీ 2, 3 అనేవి కూడా వస్తున్నాయి అనమాట. 1, 4, 2, 3 అనేది వస్తుంది అనమాట. సో నేను ఒకసారి మీకు చేసి చూపిస్తా. కమింగ్ టు కోడ్, ఇక్కడ ఏం చేద్దామంటే 1, 2, 3 అని తీసుకున్నాం కదా. అప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఏ లో ఇన్సర్ట్ అని తీసుకొని ఇక్కడ మనం 2 వాల్యూస్ అనేవి ఇద్దాం. 1, 4 అనేది ఇద్దాం. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. సో ఒకసారి రన్ చేద్దాం. మనకేమైంది 1, 4, 2, 3 అనేది వచ్చిందనమాట. అంత ఇన్సర్ట్ అని. పాప్ అంటే నెక్స్ట్ మెథడ్ ఏంటంటే పాప్. పాప్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. అంటే ఏదైతే మనకి లాస్ట్ లో వస్తావో అవన్నీ మనం తీసేయొచ్చు అనమాట. సో ఇక్కడ పాప్ మెథడ్ అంటే ఏంటిదంటే, ఏదైతే లిస్ట్ లో లాస్ట్ ఎలిమెంట్ ఉంటుందో ఆ లాస్ట్ ఎలిమెంట్ ని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. సో దీని యొక్క సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. లిస్ట్ డాట్ పాప్ అని పెట్టుకుంటే దీనికి ఇక్కడ మనం ఇక్కడ వాల్యూస్ కానీ ఇండెక్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాప్ అంటే ఆటోమేటిక్ గా లాస్ట్ లో ఉన్న ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ ద లాస్ట్ ఎలిమెంట్స్ అన్నమాట. సో కోడ్ ఎలా ఉంటుంది అని అంటే, లిస్ట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3 1, 2, 3 అని ఇచ్చినాం. ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఏంది మనకి ఇక్కడ 3 అన్నమాట. సో లిస్ట్ ఆఫ్ ఏ డాట్ పాప్ అని ఇస్తే మనకి దీన్ని ప్రింట్ చేసుకుందాం. లిస్ట్ ఆఫ్ ఏ ని ప్రింట్ చేసుకుంటే అవుట్పుట్ లో ఏమొస్తుంది మనకి 1, 2 అనేది వచ్చింది. ఎందుకు అని అంటే ఇక్కడ 3 అనేది పాప్ చేసేసినాం కాబట్టి మనకి 1, 2 అనేది వస్తుంది అనమాట. సో ఒకసారి కోడ్ చేసి చూద్దాం. సో ఇక్కడ 1, 2 అని ఇచ్చినాము. ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే పాప్ అని ఇద్దాం. పాప్ అని ఇచ్చి డైరెక్ట్ మనం ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రింట్ చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది 1, 2 అనేది వచ్చింది అనమాట. ఇక్కడ 1, 2 అనేది వచ్చింది. కమింగ్ టు నెక్స్ట్ మెథడ్. హియర్ నెక్స్ట్ మెథడ్ ఈస్ రిమూవ్. రిమూవ్ అంటే ఏంటిది అని అంటే, చూడండి ఫస్ట్ అయితే సింటాక్స్ చూడండి. లిస్ట్ డాట్ రిమూవ్ అని పెట్టి అక్కడ ఒక వాల్యూ పెట్టాలి. అప్పుడు ఏమైతుందంటే రిమూవ్ ద ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద లిస్ట్ అన్నమాట. సో మనం ఇక్కడ రిమూవ్ అని పెట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే చూడండి, రిమూవ్ ద ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద లిస్ట్. ఇక్కడ మనం రిమూవ్ లో ఏం చేస్తున్నాం అంటే సేమ్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1, 3, 2, 3 అని తీసుకున్నాం లిస్ట్ లో. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, లిస్ట్ ఆఫ్ ఏ డాట్ అంటే సారీ లిస్ట్ ఏ డాట్ రిమూవ్ అని పెట్టి ఇక్కడ 3 అని ఒక వాల్యూ ఇచ్చినాం మనం. సో ఇక్కడ ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ ఇచ్చినప్పుడు ఏదైతే దానికి ముందు నుంచి ఏది మ్యాచ్ అవుతుందో ఆ ఎలిమెంట్ అనేది మనకి రిమూవ్ అవుతుంది. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, 2 3s ఉన్నాయి కదా, ఒకటే ఒకటే పోయింది అని. సో ఇక్కడ ఏంటి అంటే ఏదైతే ముందు మ్యాచ్ అవుతుందో ఇండెక్స్ నెంబర్ తోటి, లైక్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. సో ఇది చెక్ చేసుకున్నప్పుడు ఏదైతే ముందు మ్యాచ్ అవుతుందో అది మాత్రమే రిమూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ తీసుకున్న వాల్యూ 3, దీనికి ఫస్ట్ ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి రిమూవ్ అయి మిగతా లిస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఒకసారి మీకు చేసి చూపిస్తా. రిమూవ్ అంటే ఏంటిది అర్థమైంది. అక్కడ ఏం చేసినా మనం పాప్ అంటే ఏవైతే లాస్ట్ లో ఉంటావో అవి పాప్ అయ్యి వస్తుంది అనమాట. ఇక్కడ రిమూవ్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఒక ఎలిమెంట్ ఇస్తామో ఆ ఎలిమెంట్ మాత్రమే రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇంకేందంటే మనకి
లిస్ట్ లో డబల్ టైం ఉంటే అదే నెంబర్ ఏదైతే ముందు మ్యాచ్ అవుతుందో అది మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి కోడ్ చేసి చూపిస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం తీసుకుందామంటే మనం రిమూవ్ అనేది తీసుకుందాం. రిమూవ్ అని తీసుకొని ఇక్కడ 3 తీస్తాం. సారీ, అయితే ఇక్కడ ఒకటి ఇచ్చేద్దాం. మనం ఇందాక అక్కడ ఇచ్చిన దాంట్లో 3 కూడా ఉంది కాబట్టి ఇక్కడ 3 ఇచ్చేసి 3 ఇచ్చేద్దాం. ఇప్పుడు ఒకసారి మనం చేసి చూద్దాం, రన్ చేద్దాం. సో ఏమైంది మనకి ఇక్కడ 1, 2, 3 అనేది వచ్చింది. ఎందుకంటే ముందున్నది అయిపోయింది. సో అయితే ఇక్కడ ఒక 3 ఇచ్చి చూద్దాం, అప్పుడు మనకి ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో మనకి ముందున్నదే పోయింది, తర్వాత ఉన్నదే యాజ్ ఇట్ వచ్చేసింది అనమాట. సో ఇలా కాకుండా 1, 4, 6, 2, 7 అని ఇద్దాం, 8 అని ఇద్దాం. సో మనకి ఇక్కడ రిమూవ్ అవ్వాల్సింది 6 రిమూవ్ చేసి చూద్దాం. 6 రిమూవ్ చేస్తే మనకి మిగతా నెంబర్స్ అనేవి వచ్చినాయి అనమాట. ఇలా ఏదైతే నెంబర్ ఇస్తామో మనకి అది రిమూవ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే క్లియర్ అంటే ఏంటంటే ఇక్కడ రిమూవ్ ఆల్ ద ఐటమ్స్ ఫ్రమ్ ద లిస్ట్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా ఏమున్నా మనకి మొత్తం క్లియర్ అయిపోయి ఎంటీ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ సింటాక్స్ ఏంటంటే లిస్ట్ డాట్ క్లియర్ అని పెట్టి ఇలా మనకు ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టుకుని తీసుకోవాలన్నమాట. ఇది సింటాక్స్ అనమాట. ఇక్కడ కోడ్ చూద్దాం. లిస్ట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3 అనేది తీసుకున్నాం. లిస్ట్ డాట్ క్లియర్ అని పెట్టుకుంటే జస్ట్ ఇంకా అక్కడ మనం వాల్యూస్ అవసరం లేదు, ఇండెక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లియర్ అని పెట్టాలి అంతే. ప్రింట్ ఏ తీసుకుంటే అవుట్పుట్ లో మనకి ఎలా వచ్చింది, ఎంటీ లిస్ట్ అనేది వచ్చింది. సో మనం ఒకసారి చేసి చూద్దాం. జస్ట్ మనం ఇక్కడ ఏం పెట్టుకుందాం అంటే క్లియర్ అని పెట్టుకుందాం. ఇంకా ఇక్కడ ఏమి ఇవ్వద్దు. సో ఒకసారి రన్ చేద్దాం. మనకేమొచ్చింది ఇక్కడ ఎంటీ లిస్ట్ అనేది వచ్చింది అనమాట. సో క్లియర్ అంటే ఏంటి, మనకి ఇక్కడ మొత్తానికి క్లియర్ అయిపోతుంది. రిమూవ్ అంటే ఏంటిది, మనం ఏదైతే నెంబర్ ఇస్తామో వాల్యూ ఇస్తామో అది మాత్రం క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఇది క్లియర్ యొక్క మెథడ్ అనమాట. నెక్స్ట్ ఫైండింగ్ ఇండెక్స్. ఫైండింగ్ ఇండెక్స్ అంటే ఏంటిదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమైంది, రిటర్న్స్ ద ఇండెక్స్ ఎట్ ద ఫస్ట్ కాన్కరెన్స్ ఆఫ్ ది స్పెసిఫైడ్ వాల్యూ. ఇక్కడ మనం ఏమి ఇచ్చినామంటే చూడండి, ఇది దీని యొక్క సింటాక్స్. ఇక్కడ ఏం తీసుకున్నాం, లిస్ట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ వాల్యూ అని ఇచ్చినాం. సపోజ్ ఇప్పుడు లిస్ట్ లో మనం 1, 3, 2, 3 అని తీసుకున్నాం. సో ఇక్కడ ఇండెక్స్ ఇది ఈక్వల్స్ టు లిస్ట్ ఏ డాట్ ఇండెక్స్ 3. మనం 3 యొక్క ఇండెక్స్ అనేది అడుగుతున్నాం. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, 2 3లు ఉన్నాయి కదా, మరి దేన్ని స్పెసిఫై చేస్తుంది అని. సో నేను ఆల్రెడీ మీకు రిమూవ్ లో చెప్పాను, ఏదైతే ముందు ఎలిమెంట్ అనేది ఉంటుందో దాన్ని మాత్రమే స్పెసిఫై చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఫస్ట్ ఈ 3 అనేది ఉంది కాబట్టి దీని ఇండెక్స్ నెంబర్ ఎంత, 1 కాబట్టి మనకి అవుట్పుట్ లో 1 అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంది, లిస్ట్ ఏ ఈక్వల్ టు 1, 3, 2, 3 ఇండెక్స్ లిస్ట్ ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్ 3 యొక్క ఇండెక్స్ కనుక్కోమన్నాం. సో దీన్ని ఇండెక్స్ అనే దాన్ని ప్రింట్ చేసుకుంటే మనకు అవుట్పుట్ లో 1 అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఈ 3 ఉన్నది కాబట్టి దీని ఇండెక్స్ అనేది వస్తుంది అనమాట. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమి ఇండెక్స్ అనేది తీసుకుందాం. సో మనం ఇక్కడ ఎలిమెంట్స్ ఏమి ఇచ్చినాం, 1, 3, 2, 3 అనేది ఇచ్చాం. ఇక్కడ ఇండెక్స్ అనేది తీసుకుందాం. ఇండెక్స్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఏ డాట్ ఇండెక్స్. ఇక్కడ 3 యొక్క ఇండెక్స్ అనేది కనిపించింది. మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇండెక్స్ అనేది తీసుకుందాం, ఎందుకంటే ఇండెక్స్ లోనే మనం రాస్తాం కాబట్టి. సో ఇప్పుడు ఒకసారి సో మనకి ఏమొచ్చింది, 1 అనేది వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇక్కడ ఈ 3 అనేది లేదు, 1, 2, 8, 9. ఇప్పుడు మనకి 8 యొక్క ఇండెక్స్ కావాలనుకోండి. సో 1 చేసి చూద్దాం. 8 యొక్క ఇండెక్స్ ఎంత, 3 కాబట్టి మనకి 3 అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే కౌంట్ అంటే ఏంటిది అని అంటే ఇప్పుడు సో మనం అక్కడ ఏం చేసినాం, ఇండెక్స్ ఒక నెంబర్ ఇచ్చి ఇండెక్స్
ఏంది అని కనుక్కున్నాం. సో, సేమ్ ఇది గూడా అంతే ఉంటది. ఇండెక్స్ నంబర్ లాగానే ఉంటది. కాకపోతే మనం కౌంట్ అనేది వస్తుందనమాట. సో, రిటర్న్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ద స్పెసిఫైడ్ వాల్యూ. ఇక్కడ మనం లిస్ట్ డాట్ కౌంట్ అని తీసుకొని ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చినాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇది దీని యొక్క సింటాక్స్ అనమాట. కోడ్ ఏంటి అంటే లిస్ట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3 అని తీసుకుంది. కౌంట్ ఈక్వల్ టు లిస్ట్ ఏ డాట్ కౌంట్ 2. ఇక్కడ ఏదైతే 2 ఉందో దాని యొక్క కౌంట్ ఏంటిది అని అడుగుతున్నారనమాట. సో, మనకి ఇక్కడ ఏంది లిస్ట్ లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, 1, 2 అనేది వస్తుంది. ఇప్పుడు 2 యొక్క కౌంట్ ఎంత? 1 కాబట్టి మనకు అవుట్‌పుట్ లో ఏమొస్తుంది? ఏదైతే కౌంట్ ని ప్రింట్ చేసుకుంటే మనకు అవుట్‌పుట్ లో 1 అని వచ్చింది. దాని కౌంట్ ఎంత? 1. సేమ్ ఇండెక్స్ లాగానే అన్నమాట. ఇది ఒకసారి మీరు చేసి చూడండి. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ మెథడ్ దట్ ఈస్ సార్ట్. సార్ట్ అంటే ఏంటిదనంటే సేమ్ నార్మల్‌గా అన్ని నార్మల్ లాంగ్వేజ్ లాగానే సార్ట్ అంటే ఏంటంటే సార్ట్ చేయడం ఇక్కడ. సో ఇక్కడేందంటే సార్ట్ ద లిస్ట్ అనమాట. ఇదేందనంటే సింటాక్స్. లిస్ట్ డాట్ సార్ట్ అని పెట్టుకుంటే ఏవైతే మనం లిస్ట్‌లో ఎలిమెంట్స్ ఇస్తామో అవి ఆర్డర్‌లో మనకి సార్ట్ అయ్యి వస్తున్నాయన్నమాట. సో, ఇక్కడ ఏంది అనంటే మనకి లిస్ట్ ఏ ఈక్వల్ టు 1, 3, 2 అని ఉంది. సో, ఇక్కడ ఆర్డర్ అనేది లేదనమాట. సో, మనం ఏం చేసినామంటే లిస్ట్ ఏ డాట్ సార్ట్ అని పెడితే మనం ఈ లిస్ట్ ఏని ప్రింట్ చేస్తే మనకి సార్ట్ అయ్యి వస్తుంది. 1, 2, 3 అని మనకి ఆర్డర్‌లో సార్ట్ అయ్యి వస్తుంది. ఒకసారి నేను ఇది కోడ్ చేసి చూపిస్తా మీకు. ఇక్కడ గూడా మనం ఆర్డర్ తీసేద్దాం. 3, 2 అని తీసుకుందాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ ఏంటంటే సార్ట్ అని ఇద్దాం. ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్ అలాంటివి ఉండేవు. డైరెక్ట్ మనం ఈ లిస్ట్ ఏని చేసి ఇప్పుడు మనకి అవి సార్ట్ అయ్యి వస్తుంది. 1, 2, 3 అని సార్ట్ అయ్యి వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే సార్ట్ అండ్ సార్టెడ్ అంటే ఏంటివో చూద్దాం. మనం ఇక్కడ ఆల్రెడీ సార్ట్ అనే మెథడ్ చూసినాం. సార్ట్ అనే మెథడ్ చూసినప్పుడు ఏమైందంటే ఏవైతే మనకి లిస్ట్ లో ఆర్డర్ లో లేవో మనకి అవి ఆర్డర్ లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో, ఇక్కడ సార్టెడ్ అంటే ఏమైందంటే మనకి ఇక్కడ చూశారు కదా మనం ఒక లిస్ట్ తీసుకుందాం. సార్టెడ్ అని పెట్టి లిస్ట్ ఆఫ్ ఏ తీసుకొని ప్రింట్ లిస్ట్ ఆఫ్ ఏ తీసుకుంటే మనకి ఇక్కడ లిస్ట్ లో ఏం చేంజెస్ అనేవి రాలేవన్నమాట. సో, ఎలా ఉన్నాయో మనకి అలా అనేది వచ్చిందనమాట. ఇక్కడ సార్ట్ కి మీకు డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా. సో, నెక్స్ట్ ఇక్కడ ఫిబోనాసిస్ సిరీస్ అన్నమాట. సో, ఇక్కడ మీకు ఆల్రెడీ మెథడ్స్ అన్ని అర్థమైనాయి కాబట్టి మీకు ఇది అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో, కమింగ్ టు దిస్. సో, ఇక్కడ ఫిబోనాకీ సిరీస్ అన్నమాట. గివ్ an integer n, write a program to print nth Fibonacci number of the series. అసలు ఈ ఇన్పుట్ 5 ఇచ్చిర్రు, అవుట్పుట్ 5 అని ఇచ్చిర్రు. అంటే ఇక అసలు ఫిఫ్త్ యొక్క ఫిబోనాకీ సిరీస్ అంటే ఏంటివి? అసలు ఏంది ఇది? అనేవి నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అంటిల్ థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.